చెప్తాడు, రఘురాజు కొట్టేయండి అని ఆయన చెప్తాడు, రామరాజు కొట్టేయండి సార్ వాళ్ళ మంచోడు అని చెప్పి నేను చెప్పాలి. దానికి కూడా స్కోప్ అయితే ఉంది కదా, పూర్తిగా రూల్ అవుట్ కాదు కదా. రూల్ అవుట్ అవ్వకుండా మరి ఎందుకని ఇలాగా? ఈయనేమో 3 పూటలు భోజనం చేస్తాడా, ఇద్దరు ముగ్గురిని అక్కడ భోజనం చేయొద్దని కూర్చోబెడతాడా? ఈయన కూర్చోవచ్చు కదా, న్యాయం కాదు కదా. వేరే వాళ్ళని భోజనం చేయకుండా ఉండమంటాం. చెప్తారు, ఇంటికి తీసుకెళ్ళిపోతారు, అంత కామనే అది. లేకపోతే పోలీసులు బతిమాలైనా వెళ్ళిపోతారు, తప్పదు అది. 2 రోజులు భోజనం చేయకపోతే సరైన ఎక్కించాలి కదా. నేను అనేది ఈయనకి బాధ ఉన్నప్పుడు ఆ బాధని ప్రజలకు పంచడం కరెక్ట్ కాదు. ఈయన కావాలంటే చేసుకోవచ్చు, అలాగే నేను చేయమని చెప్పట్లా. ఇంకొకరితో చేయించడం కరెక్ట్ కాదంటున్నా. వాళ్ళంతటా వాళ్ళు చేశారంటే మీరు నమ్ముతారా? ఎవరన్నా నమ్మరు కదా, అంతే కదా. అది అన్యాయం అంటున్నా, అంతే నేను అన్నది. సరే, ఒక విషయం సార్, మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ లోకల్గా ఉంటాం, ఢిల్లీలో ఉంటారని చెప్పు వస్తారు. నేను అది కూడా వీళ్ళు చెప్తున్నారు. ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉండాలి సమావేశాలప్పుడు. నేను ఎంపీ అయినా, మేలో ఎంపీ అయితే జనవరి పండగ దాకా ప్రతి వారం పార్లమెంట్ సెషన్ లేనప్పుడు కనీసం 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నా. కనీసం మాకు ఎవ్రీ వీక్ ఒక పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను 6 కమిటీల్లో మెంబర్ని, ఒక పార్లమెంటరీ కమిటీ చైర్మన్ని. నా కమిటీ నేను ఎవ్రీ వీక్ ఒక మీటింగ్ పెట్టాలి. నేను మిగిలిన 6 కమిటీలో మెంబర్ని. అవి వారానికి కాకపోతే 10 రోజులుగానే ఒక కమిటీ మీటింగ్ ఉంటుంది. అయినప్పటికీ నేను వారానికి 3 రోజులు జగన్మోహన్ రెడ్డి నాకు రాష్ట్ర బహిష్కరణ విధించేదాకా వారానికి 3 రోజులు ఇక్కడే ఉన్నా, ఎంపీగా ఉన్నా కూడా. ఇప్పుడు ఒకవేళ నేను ఎమ్మెల్యేకే పోటీ చేస్తా, ఢిల్లీలో ఎలా ఉంటాను? అన్నం తినేవాడు ఎవరన్నా మాట్లాడా? ఎమ్మెల్యే ఢిల్లీలో ఏం చేస్తాడు? నేను ఢిల్లీలో ఎందుకున్నాను? నుంచి నన్ను బహిష్కరించాడు కాబట్టి రాక హైదరాబాద్ వస్తే ఎత్తు దొబ్బాడు, చావు దొబ్బాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేందరూ తీర్చేసుకున్నాడు, కోపం తీర్చేసుకున్నాడు, దోలు తీర్చేసుకున్నాడు అని అనుకుని ఆ తర్వాత వస్తే మళ్ళీ కిడ్నాప్ అటెంప్ట్ చేస్తే మళ్ళీ అప్పటికప్పుడు పారిపోవాల్సి వచ్చింది. మోడీ గారి మీటింగ్కే నన్ను రానివ్వాల, అది మీకు తెలుసు. ప్రోటోకాల్ ప్రకారం నేను రావాలమ్మా. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు, లిస్టులోంచి నా పేరు తీసేసి అన్ని చెక్ పోస్టుల దగ్గర కాపలా పెట్టాడు. నా ఫ్లెక్సీలు వేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు, కుర్రోళ్ళతో సహా, మీకు తెలుసు. రాలేదని చెప్పి ఎలా అంటారు? అన్నం తింటున్నారా, ఇంకేదన్నా అశుద్ధం తింటున్నారా? మాట్లాడే ఎదలో ఎలా రమ్మంటారు? వచ్చి చచ్చిపోమంటారా కొట్టించుకుని? అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే అయితే ఎస్, అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంది. ఇవాళ ఎమ్మెల్యేని పాలేరు కింద చూస్తున్నారు జనం. పాలేరు పనికి ఒప్పుకున్నప్పుడు పాలేరు బాధ్యతలు చేయాలి. నేను ఎంపీ కింద ఉండి ఫస్ట్ 6 నెలలు ఎలా వచ్చాను, తర్వాత నేను ఎందుకు రాలేదు అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఆ రకంగా ఒక దురభిప్రాయం క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాంబ్లర్లు క్రియేట్ చేసే దురభిప్రాయాలకి ప్రజలంతా ఫూల్స్ కాదు. నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇక్కడ TV5లు, ABNలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లో నన్ను చూడనోడు ఎవరు లేడు. నేను అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాను. ఎమ్మెల్యే అయితే ఢిల్లీలో ఉంటానా? ఎమ్మెల్యే ఎక్కడుంటాడు? రాంబాబు ఎక్కడున్నాడు? లోకల్లో ఉంటాడు కదా. అవును, నేను ఇక్కడే ఉంటాను. కలవాలంటే 4-5 పట్టుకుని రావాలి, సామాన్యులు ఉండరు. అవునమ్మా,
వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎంతమందిని కలుస్తున్నాను, మీ కళ్ళారా మీరు చూస్తున్నారు కదా. వచ్చిన వాళ్ళందరినీ అపాయంగా పలకరించి కలుస్తున్నాను కదా. ఎవడైనా వాడు పర్మిషన్ తీసుకుంటున్నాడు, ఇక్కడికి వస్తున్నారు, ఆ గదిలోకి వస్తున్నారు, ఆ గదిలోకి వస్తున్నారు, నేను అందరితోటి కలిసే ఉంటున్నా. లేరులేంటి, ఇప్పుడు నాకు ఒక సెక్యూరిటీ థ్రెట్ ఉంది. కొడవలు వేసుకొచ్చాడా కత్తి వేసుకొచ్చాడా అనేది చూడవలసిన బాధ్యత ఒక సెక్యూరిటీ లేయర్ ఉంటుంది. తప్పదు, అంతే కదా. నాకు ప్రాణాపాయం ఉందని చెప్పి నాకు సెక్యూరిటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళ రూల్ అది కంపల్సరీ. ఒక బాడీ చెక్ చూస్తారు, కన్ను తీసుకొచ్చాడా, లేకపోతే కొడవలు వేసుకొచ్చాడా, లేకపోతే దస్తగిరిలాగా గొడ్డలు వేసుకొచ్చాడా. పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర పార్టీ అధ్యక్షుడు రిజైన్ చేశారు. దాని మీద ఏమన్నా పైకి ఇప్పుడు వాళ్ళని ఏమైనా కొనసాగిస్తారా, రాజీనామాని ఆమోదిస్తారు? రాజీనామాలు వాళ్ళే విత్డ్రా చేసుకుంటారు. ఇప్పుడు ఓకే రాజీనామా చేశారు, రేపు నేను ఎంపీ అయ్యాను, రామరాజు ఎమ్మెల్యే అయ్యాడు, ఏం చేస్తారు అప్పుడు? అదే అవుద్ది, నేను వచ్చినా అదే అవుద్ది. సహకరిస్తారా లేదా? ఎవరు సహకరిస్తారు? ఎవరు సహకరిస్తారు? ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వాళ్ళు కొనసాగిస్తారా, లేదంటే కనుక వాళ్ళే కొనసాగుతారు, కొత్త వాళ్ళు ఎందుకు? సపోర్ట్ చేశారు కదా అని చెప్పి. అబ్బే రామరాజే నాతో తిరుగుతాడు, నేను ఎంపీ అయితే నేను రామరాజుతో తిరుగుతా, దానికే ఉంది ఇందులో. అది డిస్కషనే రాదు. ఇప్పుడు వాళ్ళు సంతకం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రామరాజు గారు వాళ్ళని నామినేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే దాని ముందు శివరామరాజు గారు నామినేట్ చేసి ఉండొచ్చు. ఈయన పిలిచి సంతకం పెట్టండి అని అడిగితేనే సంతకం పెట్టారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు వచ్చి సంతకం పెట్టాలి. ఇలా ఫార్మాట్ తయారు చేశారు. నాకు ఎప్పటికప్పుడు ఏముంది ఇంట్లో ఏం జరిగింది ఇక్కడ తెలియదా? సంతకం పెట్టిన వాళ్ళు కూడా నాకు వచ్చి చెప్పారు, సార్ అడిగినప్పుడు పెట్టాం సార్, రేపు పొద్దున్న ఒకవేళ మీరు ఎంపీ అయిపోయారు అనుకోండి, మరి ఈయన ఎమ్మెల్యే కింద ఉన్నాడు అనుకోండి, మళ్ళీ మమ్మల్ని రాసి రంపాన్ని పెట్టేస్తాడు. నేను అడిగితే సంతకం పెట్టలేదు, నేను అడిగితే సంతకం పెట్టలేదు అంటాడు. సో అందుకని చెప్పి పెట్టేవండి, మీకు సీట్ ఇస్తే వెంటనే వచ్చేస్తాం, మాకు పార్టీ ముఖ్యం. అలాగే అట్లీస్ట్ 80% చెప్పారు. సో తెలుగుదేశమే క్యాడర్ బేస్డ్ పార్టీ. సో క్యాడరు పార్టీకి లాయల్గా ఉంటుంది, పార్టీ క్యాడర్కి లాయల్గా ఉంటుంది. వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజుకో లేకపోతే రామరాజుకో శివరామరాజుకో లాయల్టీస్ ఉండవు. మెజారిటీ నేను చెప్పేది 10% ఉంటారు, మెజారిటీ లాయల్టీ పార్టీకే ఉంటుంది, పార్టీ నాయకుడికి ఉంటుంది. సో కాబట్టి అన్లెస్ వాళ్ళంతటా వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయకపోయినా చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ నిరాహార దీక్షలు చేశారనుకో, అది యాక్సెప్ట్ చేయడం కోసం మళ్ళీ సెలవులు ఇచ్చేదాకా ఎందుకు బాబు యాక్సెప్ట్ చేశాను రా బాబు అని చెప్పొచ్చు, అంతే తప్ప కార్యకర్తలే ఇంపార్టెంట్ ఈ పార్టీకి. సో రామరాజు గారు ఎమ్మెల్యే అయితే నేను ఆయనకి తిరుగుతాను, నేను ఎమ్మెల్యే అయితే రామరాజు గారు కూడా నాతోటే తిరుగుతారు. ఏదో పాప ఆయన కడుపు పండింది, ఏదో 4 మాటలు అనేసాడు, ఏముంది మనసులో ఏం పెట్టుకుంటాం, ఏదో అనేసానులేండి సారీ అన్నాడు అనుకోండి సంతోషం, అనలేదనుకోండి ఏదో మనమే సర్దుకుంటాం, నీకు అనాలన్నా అనలేకపోతున్నామా అని చెప్పి అనేస్తాం మనమే. మీరు ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అనేసి ఉండి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మారుతున్నారు సార్. అది ఇందాకే నాకు 1.5 గంటల క్రితం తెలిసింది. సో రంగనాథరాజు గారిని అడుగుతున్నారట,
అది నాకు మరింత సంతోషాన్ని ఇచ్చే వార్త. ఎందుకంటే మీరు ఉండి న- నుంచి ఎమ్మెల్యేగా పోటీ నరసింహ చేస్తున్నట్టేనా? పోటీ చేస్తే చెప్తున్నా, నేను పోటీ చేస్తేనే ఆయన వస్తాడు, అంతే కదా వార్త. రామరాజు మీద అయితే అంత ఉద్దండు రావాల్సిన అవసరం లేదనే కదా దీన్ని బట్టి అర్థమైంది. అంటే ఏంటి, నేను బెటర్ క్యాండిడేట్ అనే కదా. అంటే వాళ్ళ దృష్టిలో, ప్రజల దృష్టిలో కాదు. రామరాజు గారు 6'2" పొడుగుంటాడు, గొప్పోడు, నేను కాదంటలా. వైసీపీ దృష్టిలో చెప్తున్నా. వైసీపీ దృష్టిలో నేను క్యాండిడేట్ అయితే బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టాలి, మాజీ మంత్రి అని చెప్పి మీరే అన్నారు. ఇప్పుడు మీరంటేనే కదా నేను సమాధానం చెప్పేది. ఏమో ఆయన వస్తే సార్ ఇప్పుడు ఆయన ఒప్పుకోలేదా? మిథున్ రెడ్డి గారు సీట్లు ఏం మార్చో నా రీజన్ సీట్లు అయితే మార్చే పరిస్థితి చెప్పేశారా? ఇప్పుడున్న సీట్లో కొనసాగుతుంది. ఓకే, అదే ఆయన ఒప్పుకోలేదు నాకు తెలిసి. అయితే ఏం మార్చట్లేదు, 3 సీట్లు మారుస్తున్నారు ఏంటని అడిగా ఉండి మేము. సీట్లు అయితే ఏం మార్చట్లేదు, ఆ రీజన్లో అయితే ఎటువంటి ఎలా ఎవరైనా క్యాండిడేట్ వెనక్కి తగ్గితే మాత్రం ఆల్టర్నేట్ ఆలోచిస్తాం. అంటే తగ్గిస్తారన్నమాట, క్యాండిడేట్ని వెనక్కి తగ్గేలా చేస్తారన్నమాట. ఎలా చేస్తారు? చేస్తారన్నమాట. పార్టీ పరంగా తొందరగా అయితే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మన పార్టీ. ఇందాక మరి ఎన్టీవీ TV9 స్క్రోలింగ్లో నేను చూసింది, వాళ్ళు రేపు కలుస్తారు, వెంటనే నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది అన్నారు. మేబీ రేపు సాయంత్రానికి లేదంటే ఎల్లుండి పొద్దుటికల్లా అఫీషియల్గా ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి పేపర్లో వస్తుందని నేను అనుకుంటున్నాను. నిన్న వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉమాబాల గారు మాట్లాడుతూ 5 ఏళ్ళలో కూడా ఎంపీగా ఉన్నటువంటి ఏమీ పని చేయలేదు, అభివృద్ధి అంతా కూడా వెనకడిపోయింది, సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇది ఆయన వైసీపీని వ్యతిరేకించి కూర్చోవడం వల్ల అభివృద్ధి అంతా వెనకబడిపోయింది. కాబట్టి దాన్ని గెలిపించడం ద్వారా ఏవైతే వెనకబడిన అభివృద్ధి ఉందో దాన్ని అన్ని కూడా చేస్తామని విమర్శించారండి. నేను ఉమాబాల గారిని ఒక్క మాట కూడా మాట్లాడను. ఆవిడ ఎన్ని విమర్శించుకున్నా నేను రాలేదు అంటే దానికి కారణం ఆ పనికి మూలం జగన్మోహన్ రెడ్డి గారు. ఈవిడ నన్ను ఎన్ని మాట్లాడినా దానికి కారణం ఆ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను వాడినే తిడతాను తప్ప గౌరవనీయులైన ఉమాబాల గారిని నేను ఒక్క మాట కూడా మాట్లాడను. ఆవిడ నాకు లాస్ట్ టైం నా ఎలక్షన్ ఏజెంట్, ఆ గెలుపులో ఆవిడ పాత్ర ఉంది. జనాలకు తెలిసిందని నేను మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలి నేను చేసింది? ఆవిడ దృష్టిలో నేనేమీ చేయలేదు. ఎందుకంటే ఆవిడ ఇంకా ఆ కౌన్సిలర్ స్థాయిలోనే ఉండిపోయినట్టుగా ఉన్నారు. వారికి తెలిసి ఉండకపోవచ్చు, తెలిసినా కూడా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ చదువుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. నా దృష్టిలో ఆవిడ నాకు గతంలో నా ఎలక్షన్లో నాకు మెయిన్ 1 ఆఫ్ ద 3 ఏజెంట్స్గా ఉన్నారు. వారంటే నాకు గౌరవం, వాళ్ళ నాయకుడు అంటే నాకు అసహ్యం. ఈవిడ నా గురించి ఒక కామెంట్ చేస్తే ఆవిడ నాయకుడిని 4 కామెంట్లు చేస్తా. రోజుకి ఆవిడ నా మీద 4 చేస్తే నేను జగ్గుగాడి మీద 16 కామెంట్లు చేస్తాను. అతన్ని తిట్టించడం ఈవిడ అభిమతం అయితే నాకు సమ్మతం. ఓకే, క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ.